అందరికీ నమస్తే. నేను మీ గిరిజా హోమ్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు అనుకుంటాను. అందరూ బాగుండాలని అనుకుంటానండి. నేను కూడా అందరం బాగున్నామండి. ఈరోజు ఒక కొత్త రకమైనటువంటి వీడియో కోసం చూస్తున్నారండి. కొత్త రకం అంటే మరీ కొత్తదని కాదు, అందరం చూసేదే రోజు. కాకపోతే ఈరోజు మా చిన్న తోటలో ఈ పూల తోట చిన్న పూలు వస్తున్నాయి చక్కగా. ఇక్కడ మీకు పక్షి పెట్టిన గూడు చూపిస్తారండి. ఇంత చిన్న చెట్టు అండి ఇది. ఈ చిన్న చెట్టులో చిన్న పక్షి ఒక గూడు పెట్టుకుందండి, నెస్ట్ కట్టుకుందండి, అందంగా కట్టిందండి. నిజంగా ఆ పక్షికి ఎంత తెలివిందో చూస్తున్నారా అండి. ఆ గూడు కట్టిన తర్వాత అది ఎవరికి కనిపించకుండా దానిపైన ఒక ఆకుతో హైడ్ చేసేసిందండి. బయట నుంచి చూస్తే ఏం కనిపించదు, దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకు నెక్స్ట్ కనిపిస్తుంది. అది రోజు నేను ఇచ్చే నీళ్ళు తాగుతూ ఉంటుంది. పైన గోడ మీద పెడతానండి, కింద పెట్టను. తర్వాత అన్నం మెతుకులు, బియ్యం గింజలు అలా వేస్తూ ఉంటే పక్షులు వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేస్తుంటాయండి. మీకు కొద్దిసేపటికి వస్తాయండి పక్షులు వీటిని చూసుకునేందుకు. చిన్న పక్షులకు కూడా ఎంత కేరింగ్ ఉంటుంది చూసినారా అండి. ఆ పక్షులు ఆ చిన్న పక్షుల కోసమని ఎంత కష్టపడి గూడు పెట్టుకున్నాయో. బాగుంది కదండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ చూడండి. ఈ ఫ్లవర్స్ దగ్గరికి చాలా మటుకు మన ఫ్లవర్స్ ఈ మకరందం కోసం అనేసి చూస్తున్నారు కదండి. తేనెటీగలు మస్తు వస్తుంటాయండి. దాంతోపాటు బటర్ఫ్లైస్ అండి, కలర్ బటర్ఫ్లైస్ వస్తాయండి. కొంచెం వర్షం పడుతూ ఉంటుంది, చల్లగాలికి బటర్ఫ్లైస్ బాగా వస్తాయండి. చూసారండి ఈ నెస్ట్. నేను ఈ నెస్ట్ దీని గురించి మన డిస్క్రిప్షన్లో కూడా పెట్టానండి, చూడండి. నచ్చుతుంది అనుకుంటానండి. ఇది ఇంత చిన్న చెట్టుకి మామూలుగా నెస్ట్ బాగానే కట్టుకుంటాయి, పెద్ద చెట్టు మీద, తర్వాత గోడల మధ్యలో ఎక్కడైనా కట్టుతూ ఉంటాయి. కాకపోతే ఇది ఈ చిన్న చెట్టుకి చక్కగా గూడు కట్టుకున్నామండి. విచిత్రంగా ఉందండి, నాకు చాలా చక్కగా అనిపిస్తుందండి, హ్యాపీగా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. చిన్న బర్డ్స్ కూడా పెరుగుతున్నాయి మన దగ్గర. ఎలా ఉందండి? బాగుందా అండి? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మరో వీడియోలో కలుసుకుందామండి. సెలవు అండి. నమస్తే.